ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య విషయంలో గౌతమ్ అదృష్టవంతుడు. వాడు మంచి భార్యను తెచ్చుకున్నాడు. మీరు చెప్పింది 100% కరెక్టే సార్. అహల్యమ్మ గారు గౌతమ్ బాబు గారిని చాలా బాగా చూసుకుంటున్నారు. అహల్య కోప్పడినందుకు ఏమనుకోకు రాజు. బాలేవారమ్మా, మాకు చిన్నప్పటి నుంచి ఇది మహౌలేలే. చిన్నప్పటి నుంచా? అంటే అది సార్, నాకు మేనకోడలుందని చెప్పాను కదా సార్. తను కూడా మన అహల్యమ్మలాగే ఎప్పుడు నా మీద చిరుబురులాడుతూ ఉండేది. ఆ ఉద్దేశంతో అన్నాను. ఎంతైనా అహల్యమ్మ కూడా నా బిడ్డలాంటిదే కదా సార్. ఇంకా నయ్యం, నీ మేనకోడలు ఈ అహల్యని అనలేదు కదా. అయ్యో గౌతమ్, అహల్య ఇంకెంతసేపు? అయిపోయిందండి. తొందరగా, టైం అవుతుంది. అయ్యో బాబు. మంచినీళ్ళు తాగండి. ఏంటండి తొందరలో మీకు తెలియట్లేదు. ఉండండి, నేను తినిపిస్తాను. భగవంతుడా, ఇద్దరు ఏ అరమరికలు లేకుండా చిలక గోరింకల్లా కలిసున్నారు. వీళ్ళ మధ్యలోకి ఏ అడ్డంకులు రాకూడదు స్వామి. పోయి ఆటోలో వెళ్ళడమా? నెవర్. ఆటో! హలో మేడం, ఆటో ఆపింది నేను. అయితే ఏంటి? హా? మీరు దిగితే నేను వెళ్తాను. ఈ ఆటో ఏమైనా నీదా? ఆటో ఆపింది నేనే కదా. నువ్వు ఆపితే నేను ఎక్కకూడదా? ఎవరైనా ఎక్కొచ్చు మేడం, ఇది షేర్ ఆటో. మీరు కూడా ఎక్కండి సార్. నేను కొండాపూర్ వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం? మాదాపూర్ ఫ్రెండ్స్ హాస్పిటల్. ఇద్దరు వెళ్ళేది ఒకటే రూట్ కదా సార్, మీరు కూర్చోండి. మేడం, ఈ సీట్ మీ ఒక్కరికే కాదు, కాస్త జరగండి. ముందు కూర్చో. ముందా? పోలీసులు చూస్తే ఫైన్ వేస్తారు మేడం, మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. షేర్ ఆటో అంటే షేర్ చేసుకోవాలి మేడం. మనం ఇలా కలిసి ఆటో జర్నీ చేస్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జర్నీ మాత్రమే షేర్ చేసుకున్నాం, మాటలు కాదు. వెళ్లే వరకు కాస్త కామ్గా ఉండండి. మాట్లాడుతూ వెళ్తే టైం పాస్ అవుతుంది కదండి. మీలాంటి టైం పాస్ పర్సన్స్ తో నా టైంని వేస్ట్ చేసుకోండి. హలో మిస్టర్, ఏంటి మీద పడుతున్నారు? దూరం జరగండి. అయ్యో, కావాలని పడలేదండి, సడన్ గా ఆటో టర్న్ అయింది. ఆ వంకతో నన్ను టచ్ చేయాలని చూడకు. నాకు మీలాంటి వాళ్ళు టచ్ చేస్తే అస్సలు నచ్చదు. కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఏంటి అడ్డుగా గోడ కట్టేశారు? మీలాంటి వాళ్ళకి కోట కట్టినా తప్పలేదు. బ్రదర్, ఆటో కొంచెం నెమ్మదిగా పోనివ్వండి.
మళ్ళీ టచ్ చేయొద్దన్నారు, మీరే వచ్చి ఒళ్ళో పట్టారు. హే మిస్టర్, ఏంటో ర్యాష్ డ్రైవింగ్? చూసి నడపలేవా? సారీ మేడం, రోడ్ బాగాలేదు, నన్నేం చేయమంటారు? ఇక్కడ కొందరు మూడ్ కూడా సరిగ్గా లేదులే బ్రదర్. మీ తప్పేం లేదు, మీరు పోనివ్వండి. ఆపుతావా? ఆపాను. ఆపమంది ఆటోని. నా స్టాప్ వచ్చేసింది. ఆటో ఆపండి. మేడం డబ్బులు. ఆటో ఆపింది అతనే కదా, తన దగ్గర తీసుకో. ఇది షేర్ ఆటో మేడం, ఎవరి డబ్బులు వాళ్ళే ఇవ్వాలి. ఆ, మీరు మగాళ్లే కదా, డబ్బులు కూడా షేర్ చేసుకోండి. మగాళ్ళు షేర్ చేసుకోవడం ఏంటి మేడం? ఏం మాట్లాడుతున్నారు? నేను ఇస్తానులే బ్రదర్, మీరు పోనివ్వండి. ఆ అమ్మాయి చాలా తలతిక్కగా ఉంది సార్. మీరు చూస్తే చాలా మంచోళ్ళలా ఉన్నారు. ఆ అమ్మాయికి ఎలాంటి మొగుడు వస్తాడో కానీ మీకు మాత్రం మంచి భార్య వస్తుంది సార్. ఓ వచ్చావా? నువ్వు వస్తావని ముందే గెస్ట్ చేశాను. నా గురించి అన్నీ గెస్ చేస్తావు, కానీ నా బాధని కోపాన్ని మాత్రం నువ్వు పట్టించుకోవు. నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు మామ్, అందుకే నీకు ఈ పెయిన్. మరంతే కదే, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. కానీ నువ్వే నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనెంత చెప్పినా వినకుండా ఇంద్రానే పెళ్లి చేసుకుంటానని పట్టుపడుతున్నావు. నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావు మామ్, ఐ అగ్రి. అలాగే నేనేం చేసినా ఒక రీజన్ ఉంటుంది. ఆ, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. ఇంద్రని కాకుండా ఇంకెవర్ని పెళ్లి చేసుకున్నా ఇబ్బంది పడతావు, ఇన్సల్ట్ అవుతావు అని నువ్వు చెప్పే కారణం నేను ఒప్పుకోను. నువ్వు ఇన్సల్ట్ అవుతావు. గౌతమ్ లాగే ఇంద్ర కూడా నీకు హ్యాండ్ ఇస్తాడు. ఇంతకు ముందే 2 సార్లు పెళ్లి మండపంలో ఒంటరిగా మిగిలిపోయి అవమానపడ్డావు. ఇంద్ర వల్ల ఇంకోసారి అదే జరుగుతుంది. ఇంద్ర గౌతంలా కాదు మామ్, తను మాట మీద నిలబడే మనిషి. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్యారెక్టర్ ఉన్నవాడు. గౌతమ్ కూడా వాళ్ళలాగే ఆ ఇంట్లోనే పెరిగాడు కదా. ఆ పెద్దావిడ ఎప్పుడో ఆ ఇంట్లో నుంచి వాణ్ణి తరిమేసింది.